వీడియోలో మనం సెకండ్ స్టెప్ గురించి నేర్చుకుందాం. సో, ఫస్ట్ స్టెప్ క్రాస్ అయిపోయింది. ఓకే. మీరు చూసుకున్నట్లయితే. సో, సెకండ్ స్టెప్ కార్నర్స్ చేయాలి. ఓకే. సో, ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. అవి సాల్వ్ చేయాలంటే చాలా ఈజీ. ఏం లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్ మనం సాల్వ్ చేయాలనుకుంటే సో, ఇక్కడ మనకి ఏ కలర్ కావాలి? ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్. సో, ఇది ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే. సో, ఈజీగా మనం ఎలా సాల్వ్ చేయాలి? ఇది ఇక్కడే ఉంటే మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే. సో, ఇక్కడే ఉంటే దీన్ని జస్ట్ ఇలా రైట్ సైడ్ పెట్టేసుకొని ఓకే. సో ఫేసింగ్ ఎటువైపు ఉందో ఓకే. మనకి ఫేసింగ్ ఇటువైపు ఉంది కాబట్టి సో, నేను ఇటువైపు తెచ్చుకున్నాను. సో, దీనికి పెద్ద ఫార్ములా అంటూ ఏం లేదు. మీరు సింపుల్‌గా ఫేస్ ఈ వైట్ ఫేస్ ఎటువైపు ఉందో అది చూసుకొని దాన్ని మనం టర్న్ చేసుకోవడం అంతే. ఓకే. సో, నెక్స్ట్ ఈ కార్నర్ సాల్వ్ చేద్దాం. ఈ కార్నర్‌కి మనకు కావాల్సింది గ్రీన్, వైట్ అండ్ రెడ్. ఓకే. సో, అదెక్కడుందో చూద్దాం. సో, ఇక్కడున్నది మీరు చూసుకున్నట్లయితే. సో, ఇక్కడ ఫేసింగ్ ఇటువైపు ఉండడం వల్ల నేను సింపుల్‌గా దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఓకే. సో, ఇక్కడ చూసుకోండి ఫేసింగ్ ఇటువైపు ఉంది కాబట్టి ఓకే. మనకి ఇక్కడ ప్లేస్ చేయాలి కాబట్టి సో, మనం సింపుల్‌గా దీన్ని ఇలా రొటేట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే అయిపోయింది. ఈజీ. సో, ఇన్ సేమ్ వే మనం రిమైనింగ్ 2 కూడా చేసేద్దాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది రెడ్, వైట్ అండ్ బ్లూ. సో, రెడ్, వైట్, బ్లూ దీని కిందే ఉంది. ఓకే. సో, ఫేసింగ్ ఇటువైపు ఉంది కాబట్టి మనం దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఓకే. సో, దీన్ని ఇలా రొటేట్ చేసుకొని ఇలా చేసుకుంటే అయిపోయింది. ఓకే. సో, ఇది కూడా సేమ్ అలానే చేసుకోవచ్చు. సో, ఫస్ట్ కలర్ ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ మిగిలింది ఒకే కలర్ కాబట్టి వైట్ ఎక్కడుందో చూసుకుంటే సరిపోద్ది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫేసింగ్ మీకు లెఫ్ట్ లేదు, రైట్ లేదు. సో, ఇటువైపు ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ మనం లెఫ్టో, రైటో తెచ్చుకోవాలి. సో, ఇప్పుడు నేను దీన్ని లెఫ్ట్ తెచ్చుకున్నా. ఓకే. సో, దాని తర్వాత సింప్లీ ఇలా చేస్తే అయిపోయింది. సో, మీరు ఏది ఫేసింగ్ వైపు ఎటువైపు మీకు రైట్ సైడ్ ఫేసింగ్ ఉంటే ఓకే. మీరు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు రైట్ సైడ్ ఫేసింగ్ ఉంది. ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకే. ఇలా అయినా కరెక్టే. లేదా మనం ఇలా ఉన్న ఫేసింగ్ దీన్ని సింపుల్‌గా ఇలా అనుకోని ఎలా అయినా చేసుకోవచ్చు. సో, మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంది అది మీరు చేసుకోండి. బట్ ఎండ్ రిజల్ట్‌గా మాత్రం ఇలా ఉండాలి. టాప్ లేయర్ మొత్తం ఫినిష్ అవ్వాలి సెకండ్ స్టెప్‌లో అండ్ ఇది ఇలా మ్యాచ్ అవ్వాలి. ఓకే. ఐ హోప్ మీకు